హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు హోటల్ స్టైల్ దోసని ఇంట్లోనే చాలా క్రిస్పీగా, ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే గనక చూస్తున్నారు కదా హోటల్ స్టైల్ దోసని ఇంట్లోనే చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకా తినే టెక్స్చర్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో. అలాగే ఎంతో క్రిస్పీగా మరెంతో టేస్టీగా ఉందండి. నిజంగా హోటల్‌లో దొరికే దోస కూడా సరిపోదు దీని టేస్ట్ ముందు. అంత బావుంది దీని టేస్ట్. సో, డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేయండి. మరి మీకు కూడా ఇంతే టేస్టీగా, అలాగే క్రంచీగా గనక దోస రావాలంటే గనక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అర గ్లాస్ కంటే కొంచెం తక్కువగా మినపగుళ్ళను తీసుకోండి. ఈ అర గ్లాస్ మినపగుళ్ళకి నేను 2 గ్లాసుల బియ్యం వేసుకున్నానండి. అంటే ఒక గ్లాస్‌కి 4 గ్లాసుల బియ్యం వేసుకున్నట్లు. అలాగే అర గ్లాస్‌కి కొద్దిగా తక్కువగా పచ్చిశనగపప్పు, ఇంకా 1 టీ స్పూను మెంతులు కూడా వేసుకోవాలండి. ఈ మెంతులు వేసుకోవడం వల్ల దోసకి చాలా కమ్మని ఫ్లేవర్ వస్తుందండి. అలాగే దాంతో పాటుగా ఈ మెంతుల్లో ఉండే జిగురు వల్ల దోస బ్యాటర్ అనేది పాన్‌కి పట్టుకొని ఉంటుంది. అంటే దోస చాలా చక్కగా స్ప్రెడ్ అవుతుంది. అలాగే అర గ్లాసు సగ్గుబియ్యం కూడా వేసుకుంటున్నానండి. ఈ సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల దోస పిండి చాలా ఫ్లఫీగా వస్తుందండి. చాలా బాగా పొంగుతుంది దోస పిండి అనేది. ఇప్పుడు ఈ బియ్యంలో మునిగేంత వరకు వాటర్ పోసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని మంచినీళ్ళని ఈ బియ్యంలో వేసుకొని కనీసం 3-4 గంటల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. చూసారు కదండి ఇక్కడ మనకి పప్పు బియ్యం అనేవి చక్కగా నానాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఈ పప్పు బియ్యంలో నానబెట్టుకున్న వాటర్ని ఇందులోకి వేసుకొని పిండి మెత్తగా అయ్యేంతవరకు బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని మిక్సీ పట్టుకున్న పిండిని ఈ గిన్నెలోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండినంతటిని కూడా ఈ గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత ఈ పిండిని గరిటెతో బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి నెక్స్ట్ డే మార్నింగ్కి ఎంతైతే పిండి అవసరం ఉంటుందో అంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని దీని మీద మూత పెట్టుకొని ఓవర్ నైట్ అంతా కూడా బయట ఉంచేసేయాలి. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి తీసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి పిండి ఎంత బాగా పొంగిందో, ఎంత ఫ్లఫీగా ఉందో. ఈ విధంగా కనుక పిండి బాగా పొంగిందంటే మీకు దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి మనకి దోస బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ పలుచుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పంచదారని కూడా వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటున్నాను. జస్ట్ ఈ సాల్ట్ అలాగే షుగర్ అనేవి మెల్ట్ అవ్వడం కోసము. ఇలాగా షుగర్ వేసుకోవడం వల్ల దోసకి మంచి రంగు వస్తుందండి. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోస బ్యాటర్ని సరిపడినంత పాన్కి వేసుకొని మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోస బాగా వేగిన తర్వాత దోస మీద ఈ విధంగా ఆయిల్ వేసుకొని దోసని కనుక ఫోల్డ్ చేసుకున్నారంటే ఎంతో క్రిస్పీగా అలాగే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ దోస రెడీ అయిపోతుంది. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకా దీని టెక్స్చర్ చూసారు కదండి ఎంత షైనీగా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇంకా దీని టేస్ట్ కూడా నిజంగా అంతే బాగుందండి. దీంట్లో కొన్ని ఆనియన్స్ కనుక వేసుకొని దోశ వేసుకున్నారంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది చూడటానికే కాదండి దీని టేస్ట్ కూడా నిజంగా చాలా చాలా బాగుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.